జై తెలంగాణ నినాదాలు రాష్ట్రమంతటా ప్రతిధ్వనించినట్టే ఆదిలాబాద్ జిల్లాకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ఇందాకే మనం అనుకున్నాం 3 సంవత్సరాల క్రితం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు 700కు పైగా గ్రామాల్ని కాలినడకన కవర్ చేస్తూ దాదాపు 1400 కిలోమీటర్లు మరి ఈ పిప్పిరి నుంచి ఖమ్మం దాకా గౌరవనీయులైన పెద్దల సలహా మేరకు స్థానిక పార్లమెంట్ సభ్యులు గొడెం నగేష్ గారు ముందుగా ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎంపీ సోదరులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, నా నియోజకవర్గ సొంత అసెంబ్లీ సెగ్మెంటే కాకుండా పార్లమెంట్ సెగ్మెంటే కాకుండా నా సొంత మండలం కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. మా అశేష జనాన్ని కూడా మీకు స్వాగతం పలుకుతూ సప్పట్లతో వారికి స్వాగతం చెయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఫైనాన్స్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, సోదరులు వేం నరేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అతిరథ మహారథులకి వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చాలా అదృష్టం. 1983లో 11 మేన మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ఇదే మండలంలో నా సొంత గ్రామానికి వారు రావడం సందర్శించడం జరిగింది. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత నా మండలంలోనే నాటి ముఖ్యమంత్రి 16/6/2000లో నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలాన్ని సందర్శించారు. 26 సంవత్సరాల తర్వాత మీరు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మంజూరిచ్చి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి 26 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మన యొక్క మండలంలో రావడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకంటే నేను ఈ మధ్యలో చూశాను, మంచి ఫుట్బాల్ క్రీడాకారులు స్వతహాగా క్రీడలకి మంచి చేస్తున్నటువంటి సందర్భం, క్రీడాకారుడే కాకుండా అభిమానులే కాకుండా క్రీడల పట్ల ఈ రాష్ట్రం యువత అందరూ కూడా క్రీడలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీరు హైదరాబాద్లో మన యొక్క క్యాపిటల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవ్వడం నిజంగా నేను కూడా ఒక క్రీడాకారుడిగా మీకు